సరే ఇప్పుడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ టీడీపీలో చేశారు, తర్వాత టీఆర్ఎస్లోకి మారారు, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. నెక్స్ట్ ఏ పార్టీకి మారే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఈ పార్టీలో ఉంటారా? మూడు ఒకటే, ఓకే, మూడు పార్టీలు ఒకటే. ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు బీజేపీని కమ్యూనిస్టును మిత్రపక్షాలుగా పెట్టుకొని పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన కలవల బీజేపీ నేషనల్ పార్టీ. ఎన్టీ రామారావు గారు ఈరోజు పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు గారు పోయి అడగల, ముందే ఎన్టీ రామారావు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొనే పార్టీ పెట్టారు. నన్ను ప్రచారాలకు, తమ్ముడు మీరు ఇక్కడికి వెళ్ళండి, మేము అక్కడికి వెళ్తాం అని నన్ను ఎన్టీ రామారావు గారు ప్రచారాలకు పంపినప్పుడు నేను 2 కండవులు వేసుకొని ప్రచారం చేశాను. కమ్యూనిస్టు కూడా ప్రచారం చేశాను. కమ్యూనిస్ట్ కండవ 3 కండవులు వేసుకొని ప్రచారం చేశాను. కనుక బీజేపీ టీడీపీ ఒకటే. క్యాండిడేట్ అనగా కూడా టీడీపీ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ ఇద్దరు కలిసే పోటీ చేసేది. నేను ఎంపీలకు చేశాను, ఎమ్మెల్యేలకు చేశాను, బీజేపీ క్యాండిడేట్లకు ప్రచారం చేశాను, టీడీపీ క్యాండిడేట్లకు ప్రచారం చేశాను. కాంగ్రెస్కు ప్రచారం చేయలేదు. నేను కమ్యూనిస్టులకు కూడా ప్రచారం చేయాల్సి వచ్చింది కొన్ని చోట్ల, మిత్రపక్షం కదా, ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నారు అది. సో బీజేపీ వేరు, టీడీపీ వేరు కాదు. నేను బీజేపీలో చేరడానికి కారణం ఆ రోజున ఎన్టీ రామారావు గారు నా దేవుడు. మీరు వెళ్ళండి ప్రచారానికంటే వెళ్ళాను కనుక ఆ కండవ అప్పుడే వేసుకున్నాను నేను. ఎన్టీ రామారావు గారు వేసింది ఎప్పుడో ఆరు చనిపోకముందు, అప్పుడే బిజీగా ఉన్న టైం అది. కనుక ఇది వేరు అది వేరు కాదు. కేసీఆర్ గారు కొడుకు పేరు తెలుసా మీకు? టీఆర్ఎస్ అధినేత, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కొడుకు పేరు తారక రామారావు. టీడీపీ పార్టీ పెట్టిన ఆయన పేరేంటి? తారక రామారావే. నందమూరి, ఆయన నందమూరి గారు కలవకుంట్ల, కేసీఆర్ గారి కొడుకు. ఎన్టీ రామారావు గారి అభిమాని. ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన. ఎన్టీ రామారావు గారి దీవెనతో ఎమ్మెల్యే అయినానా కేసీఆర్ గారు. నన్ను రాజకీయంలోకి బలవంతంగా తీసుకెళ్ళింది కేసీఆర్ గారు. ఏది టీడీపీలో నన్ను బలవంతంగా పోటీ చేపించి ఏడ్చినా కాకుండా దేశపై నామినేషన్ వేయించి గెలిపించింది చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు కలిసి. చంద్రబాబు కేసీఆర్ గారు క్లోజ్ ఫ్రెండ్స్. ఈయన సీఎం, ఈయన క్యాబినెట్ మంత్రి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కేసీఆర్ గారు. వీళ్ళిద్దరు కలిసి నన్ను బలవంతంగా ఎమ్మెల్యేని చేశారు. ఆ తర్వాత ఇక ఏం జరిగిందో ఇక సరే, వాళ్ళిద్దరు విడిపోయారు. కానీ నేను టీడీపీలోనే ఉండిపోయాను. 3 ఒకటే అన్నాను, అవునా కాదా? మనుషులు ఒకటే కదా, పేర్లు వేరైపోయినాయి. కానీ అందులో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మంత్రులు గింతులు అంతా టీడీపీ వాళ్ళే. టీఆర్ఎస్ పార్టీ మేము చూసుకుంటాం, తీసుకుంటాం, నరికేస్తాం, పొడిచేస్తాం అన్న వాళ్ళంతా ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారి కాళ్ళక్కడ ఇట్లున్నారు, ఎక్సెప్ట్ బాబుమోహన్. కనుక తప్పనిసరి పొజిషన్లో టీడీపీ క్లోజ్ అవుతుందనే టైంలో నేనే లాస్ట్ క్యాండిడేట్గా, అది కూడా మా బావగారు కేసీఆర్ గారు బలవంతంగా రమ్మని అనటం వల్ల ఇక అందరూ అయిపోయారు కదా, నువ్వు ఎక్కడో ఎడిపోతావు, ఇప్పుడు రా నేనున్నా అంటే సరే అని పోయినా. సో 3 ఒకటే. ఇప్పుడు అన్న మంత్రులంతా టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, కేసీఆర్ గారితో పనిచేసిన వాళ్ళే. ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో. ఈ రోజున డామినేటింగ్గా ఉన్నది టీడీపీ వాళ్ళే అనలా, పెత్తనాలు చేసేది కూడా టీడీపీ వాళ్ళే అనలా. సో నా దృష్టిలో 3 ఒకటే. జెండాల కలర్లు వేరు, అది దట్స్ ఆల్. అందుకని నేను ఏ పార్టీలో చేరలేదు, చేరను కూడా. ఏమో మళ్ళీ ఏం జరుగుద్దో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరను. ఎందుకంటే నా దేవుడికి కోపం వస్తుంది. ఎట్లంటే నేను బీజేపీలో చేరిన రోజున, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిన రోజున రాత్రి 11:15 నాకు చెప్తే తెల్లవారిందాక నాకు నిద్ర రాలేదు. ఎట్లా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నానే, నా దేవుడే అనుకుంటాడో, ఇంట్లో గారు ఏమనుకుంటాడో అని ఆలోచించుకుంటే అనుకోకుండా నాకు తాటు, పిచ్చోడా ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీని అండగా పెట్టుకొని ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీ గారు గద్దె దించినప్పుడు బీజేపీ పార్టీ, వాజ్పేయి గారు ప్రధానిగా ఉండి ఎన్టీ రామారావు గారిని 3 నెలల్లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిగా తీసేసిన వాడిని మళ్ళీ తెచ్చి
సింహాసనం మీద కూర్చొని పెట్టింది బీజేపీ పార్టీ, నీ అన్నకు లైఫ్ ఇచ్చిన పార్టీ, పో బీజేపీలో అని అన్నట్టుగా నాకు ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగా నాకే అట్లా వచ్చి నేను చేసేది మంచి పని అనుకున్నా. ఎందుకు మంచి పని అని అనుకున్నానో తర్వాత అర్థమైంది మళ్ళీ నాకు. ఎన్టీ రామారావు గారు టీడీపీని పెట్టిందే కాంగ్రెస్ను లేకుండా చేస్తా, కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేస్తా అని పెట్టిన పార్టీ. అంటే డెడ్ అగెనిస్ట్ కాంగ్రెస్. బీజేపీ కూడా కాంగ్రెస్ తొక్కేయటానికి, కాంగ్రెస్ని లేకుండా చేయడానికనే పుట్టింది. లేకుండా అంతకుముందు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ అయింది. సో ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్కి ఎగెనిస్ట్, అంటే ఎన్టీ రామారావు గారి మనోభావాలకు కూడా ఎగెనిస్ట్. అలాంటిది చంద్రబాబు ఏం చేశాడు, తీసుకుపోయి కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు టీడీపీని. అక్కడ నాన్న దేవుడు ఏం చేశాడు, దేవుడి దగ్గర ఉండి, నాన్న కారణజన్యుడు కదా, భగవత్ స్వరూపుడు కదా, అక్కడ నుంచి ఏ క్యా హై అతన్ని డౌన్ చేసి పారే అన్నాడు. ఇప్పుడు చూడు ఏడుస్తున్నాడు. ఎన్టీ రామారావు గారి శాపం, ఎందుకంటే మహానుభావుల శాపం అది వదలదు. కనుక నేను మంచి పని చేశాను. అక్కడ చూడు, అక్కడ చంద్రబాబు గారు పాపం ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అడ్రస్ లేకుండా అయిపోయాడు. కనుక నేను చేసింది మంచి పనే అంటే మన ఆత్మతృప్తి, నాకైతే ఆత్మతృప్తితోటి హ్యాపీగా ఉన్నాను. నేను నాకు ఏ పదవి అక్కర్లేదు, మా అన్నగారు నచ్చిన పని చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఇన్ని సినిమాలు నటించారు కదా, ఇన్ని సినిమాలలో ఎక్కువ కాంబినేషన్స్ అంటే ఎక్కువ మీది కోట శ్రీనివాసరావు గారిదే ఉన్నాయి. చాలా వినోదభరితంగా మాకు చాలా సన్నివేశాల నుంచి ఎన్నో సినిమాలను అందించారు. ఆయనతో నటించడం మీకు ఎలా అనిపించేది? అంటే అతనితో ఉన్నప్పుడే మీకు ఇంత పేరు వచ్చిందా? మీరు సింగిల్ కామెడీ చేస్తే మీరు అంత రికాగ్నైజ్ అవ్వలేదు నాకు తెలిసి. కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ అంటేనే ఎక్కువ గుర్తుపడతారు. లేదు లేదు లేదు, అట్లా లేదు. కోట బాబు మోహన్ కాంబినేషన్ హిట్, కానీ ఆ రోజుల్లోనే 3 ఇన్ఎవిటబుల్స్ అని మా గురించి పేపర్లలో రాసేటి. నేను, కోట గారు, బ్రహ్మానందం కంపల్సరీ ఏ పిక్చర్లోనైనా మస్ట్. బ్రహ్మానందం నేను కాంబినేషన్ ఎన్నో ఉన్నాయి మా హిట్లు. ఇప్పుడు పెదరాయుడు ఉంది, నేను బ్రహ్మానందం ఫాదర్. వంశానికి ఒక్కడు ఉంది, నేను బ్రహ్మానందం ఫాదర్. అట్లా ఎన్నో ఉన్నాయి మా. ఇప్పుడు బలరామకృష్ణుడు, బాబు మోహన్, బ్రహ్మానందం. మా ఇద్దరి పేరు మీద పాట కూడా ఉంది ఆ సినిమాలో, బాబు మోహన ఓ బ్రహ్మానందమా అని డిస్కో శాంతి పాడుతుంది. అట్లా మా చాలా హిట్లు ఉన్నాయి. అవే కాకుండా పాటలు కూడా ఉన్నాయి నాకు. ఇప్పుడు అంత పువ్వు ఉంటాయేమో కూరుంటాయేమో పాట నేను ఆ సినిమాలో లేను. డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ బాబు మోహన పాట పెట్టండి, ఈ సినిమా రిలీజ్ చేస్తాం, లేకుంటే ఈ సినిమా పనికిరాదని పక్కన పారేశారు. అప్పుడు ప్రొడ్యూసర్ నన్ను పట్టుకొని 3 నెలలు తిరిగితే 2 రాత్రులు దొరికితే ఈ 2 రాత్రులలో చేసుకోగలరంటే చేసుకుంటామన్నారు. ఆ 2 రాత్రులలో ఆ రోడ్ల మీద పెట్టి, బంజారా హిల్స్ రోడ్ల మీద, ఆ పోలీస్ స్టేషన్ ముందు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు టపా తీసి పారేశారు. ఏదో పెట్టు, ఇంకా బాబు మోహన్ పాట పెట్టేసాలు అన్నారు కదా, ఏదో అది ఎట్టనన్ను ఉండని అని పెట్టేశారు. పెడితే ఆ పాటతోనే హిట్ ఆ సినిమా 100 రోజులు. సో బాబు మోహనే, చినుకు అందెలతో బాబు మోహన్ సౌందర్యే, అట్లా చాలా ఉన్నాయి. కానీ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు రేలంగి గారు, రమణారెడ్డి గారు, రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, అటనే సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రం గారు, అటనే పద్మనాభం గారు, ఇట్లా కాంబినేషన్స్. ఇక్కడికి వచ్చేసరికి కాంబినేషన్స్ జంటలు, ఇవన్నీ జంటలు అంటారు వీటిని. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, ఇది ఒక జంట. సినిమా ఇండస్ట్రీలో ఒక జంటలుగా హిట్ కావడం అనేది చరిత్ర. సినిమా పుట్టిన కాడి నుంచి 100 సంవత్సరాలు కాబోతుంది. వేళ్ల మీద 3 జంటలే కనపడతాయి. రేలంగి, రమణారెడ్డి ఒక జంట, రావు గోపాలరావు గారు, అల్లు రామయ్య గారు ఒక జంట. ఇందులోంచే మళ్ళీ ఈ రాజుబాబు గారు, అల్లు రామయ్య ఒక జంట, 3, సుత్తి జంట 4, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు 5వ జంట. 100 ఏళ్లలో 5 జంటలే క్లిక్ అయినాయి. కనుక హిట్ పేరు మాది, హిట్ పేరు అంతే. దానికి తిరుగులేదు కదా. అంటే అసలు వాళ్ళకంటే కూడా మా
జంటకు హిట్లైనన్ని సినిమాలు వాళ్ళ జంటలకు లేవు. అవును మాతో సినిమాలు ఆడినాయి. మా జంట ఉంటే ఈ కథకు గీతకు సంబంధం లేదు, ఈ జంటతోనే సినిమాలు ఆడినవి ఉన్నాయి. చిన్నరాయుడు ఉంది, మా కామెడీతోనే ఆడిందంటారు. మామగారు మా కామెడీతోనే ఆడిందంటారు. ఇట్లా చాలా ఉన్నాయి మాకు. అవును సీతారత్నం గారు అమ్మాయి మా కాంబినేషన్, బావమరిది మా కాంబినేషనే, మామగారు, ఇట్లా మావి చాలా ఉన్నాయి అవును మా జంట. అట్లా ఆ జంటలకు లేవు మాకున్నన్ని హిట్లు. బాబు మోహన్ కోట ఉంటేనే సినిమా రిలీజ్ చేస్తాం, బాబు మోహన్ తలకాయ, కోట శ్రీనివాసరావు తలకాయ ఉంటేనే ప్రేక్షకులు వచ్చి చూస్తారు అనే స్థాయికి పోయినాం మేము. అట్లా వాళ్ళకి లేదు. వాళ్ళు కంపల్సరీ ఉండాలి, ఉన్నారు అంతే తప్ప ఈ జంట ఉంటేనే సినిమా ఆడుద్దనే దాకా మా దేవుడు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మమ్మల్ని ఆశీర్వదించారంటే అది రాసిన రైటర్లు. వాళ్ళు సామాన్యులు కనుక మమ్మల్ని మా కథ రాసేటప్పుడే ఇది బాబు మోహన్, ఇది కోట శ్రీనివాసరావు రాసేవాళ్ళు. కథలోనే మా క్యారెక్టర్ పుట్టేది. అట్లా ఇది మాదొక హిట్ పేర్. అయితే మీకు ఇండస్ట్రీకి రాక 10 సంవత్సరాలు అయిపోయింది అని ఇంత గ్యాప్ తీసుకున్నారు కదా సార్ మూవీస్కి. ఎంత గ్యాప్ వచ్చిందా మీరు తీసుకున్నారు? నేను తీసుకోలేదమ్మా, గ్యాప్ తీసుకున్నారుగా, పక్కేసుకొని పడుకోలేదు ఫామ్ హౌస్లో. నేను మినిస్టర్గా ఉన్నాను, క్యాబినెట్ మినిస్టర్ని, చేయకూడదు సినిమాల్లో. ఓకే. ఆ పీరియడ్ ఆ 3-4 ఇయర్స్ నేను చేయకూడదు. అయితే పర్మిషన్ తీసుకోవచ్చు, క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవచ్చు. క్యాబినెట్లో ఉన్నప్పుడు నేను సీఎం గారిని అడిగాను, నో 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 ఇప్పటికే నన్ను చాలామంది ఒక కామెడీ చేసుకుంటోడికి క్యాబినెట్ మంత్రి ఇచ్చామంటున్నారు. సీఎం గారు కూడా క్యాబినెటే, అంటే అంతటి ఉన్నతమైన పోస్ట్ అది క్యాబినెట్ మినిస్టర్ అంటే. కనుక నేను నో 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 నాకు కామెడీ మంత్రి వద్దు, సీరియస్ మంత్రి కావాలి, నువ్వు మంచి వర్కర్వి, ఇది గ్రేట్ ఆపర్చునిటీ నీకు, నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో అన్నా. నో అంటావా అంటే పీకి పారేస్తారు. కనుక ఓకే సార్ అన్నాను కనుక చేయలేదు. అప్పుడేంటి, ఆ టైంలో మాతోనే కథ పుట్టేది. అప్పుడు బాబు మోహన్ బదులు ఎవరినా అని ఇక చాలామంది వచ్చారు తర్వాత. కానీ వాళ్ళ స్థాయి వరకు కూడా అప్ టు ద మార్క్ కాలేదు. వీళ్ళు లేకుంటే సినిమా ఆడదు అనేది కాడికి రాలే. కానీ నేను వచ్చినట్లా. సో కొందరు వచ్చారు, నాకు సంబంధించిన కొన్ని బ్రహ్మానందం గారు వేశారు, కొన్ని ఇంకోరు ఎంఎస్ నారాయణ వేశారు, కొన్ని భరణి వేశాడు, కొన్ని ఇక చాలామంది వచ్చారు, 10-15 మంది దాకా. కానీ బాబు మోహనే ఉండిపోయాడు. సరే, ఆ పీరియడ్ తర్వాత ఏమైంది, కొంత గ్యాప్ వస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే బాబు మోహన్ చేయట్లేదు అనే దాంట్లో పడిపోయింది కదా, నా క్యారెక్టర్లు పుట్టవు కదా. ఇంకా నేను చేస్తా అనేసరికి నాకు సరైన క్యారెక్టర్స్ లేవు. నేను ఏది పడితే అది వేస్తే ఏమంటారు, నన్ను పిచ్చోడు గిట్టాడు చేస్తాను. ఎలాంటి క్యారెక్టరేషన్ బాబు మోహన్, పెదరాయుడు చూడండి, చిన్నరాయుడు చూడండి, ఇది చూడండి, అది అంటే కంపేర్ చేస్తారు కదా ప్రేక్షకులు. నేను చిన్న ఎక్కడ 1-2 వేసి నేను ఎందుకు వేయాలి ఇలాంటి క్యారెక్టరు, డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడుతున్నారు బాబు మోహన్ అని తిడతారేమో, డబ్బుల కోసం వీడు అంటారేమో, మంచి క్యారెక్టర్ ఎప్పుడే వేద్దాం అనుకొని నేను 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చినా, ఇంకేది ఇచ్చినా కూడా కథలు పుట్టల. గ్యాప్ వచ్చింది కదా. కథలు పుట్టినాక కొద్దిగా మంచిది ఉంటేనే వేయటం మొదలుపెట్టిన, కానీ నాకు సరైన క్యారెక్టర్స్ రాలా. ఇప్పటికి కూడా రాలేదు. కానీ ఈ మధ్య ఒక 4-5 క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. నేను ఒక టీవీ సీరియల్ ఒక 5-6 సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. నిన్ననేగా ఎస్వి కృష్ణారెడ్డి గారు షూటింగ్ చేసిన, అది గ్యారంటీ హిట్. మళ్ళీ వస్తుంది. ఇప్పుడు రేలంగి నరసింహరావు సినిమా చేసిన వస్తున్నాయి ఇప్పుడు. అట్లనే ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. అన్ని మొత్తం 5-6 సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి, కొన్ని షూటింగ్ జరుగుతున్నాయి. ఈ ఆ ఒక్కటి అడక్కని టీవీ సీరియల్ జెమినీలో, అది 1000 ఎపిసోడ్స్, అంటే డైలీ సీరియల్ అంటే నెలలో దగ్గర 26-28 అట్లా 28 ఎపిసోడ్స్ దగ్గర డైలీ, సండేస్ తప్ప మిగతా మండే టు సాటర్డే. అది ఇప్పుడు 200 ఎపిసోడ్స్ అయిపోయినాయి. అవి 1000 ఎపిసోడ్స్, ఇంకా 800 చేయాలి. కనుక అది చేస్తున్నానని బాబు మోహన్ చేస్తాను అమ్మ ఫుల్ ప్లేడ్గా చేస్తాడు ఇప్పుడు అని ఈ సినిమాలు మొదలైనవి. సో
ఇప్పుడు కూడా బాబు మోహన్ అంతకంటే స్పీడ్ పెరిగిపోయింది, ఇంకా బాబు మోహన్ ఇంకా బాగా చేస్తుండ అనేది కూడా అంటున్నారు. ఏదైనా ఒక సినిమా 2 సినిమాలు మరి క్లిక్ అయినాయి అనుకో, అంటే ఇప్పుడు థియేటర్లకు కూడా సినిమాలు వాడట్లా. ఎందుకంటే ఇంకా ఇంకా ఓటీటీ అని ఇంకేదన్నా అంటే సినిమాలు కూడా టీవీకే అయినాయి. ఇప్పుడు ఓటీటీ అని టీవీలలోనే కదా, థియేటర్స్కి పోట్లా. కనుక ఎట్టుంటుందో రేపు చెప్పలేము. ఎనీవే నా టీవీ సీరియల్ కూడా 1000 ఎపిసోడ్స్ కాబట్టి ఇది ఇంకా ఇప్పుడు 1 సంవత్సరం వస్తుందేమో, ఇంకో 2 సంవత్సరాలు చేయాల్సిందే. ఈ లోపల సినిమాలు అయ్యో వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి మళ్ళీ క్లిక్ అయింది అనుకో. నిన్ననే మాట్లాడుకుంటున్నారు కృష్ణారెడ్డి గారికి 27 సంవత్సరాలు అయిపోయింది మాయలోడు రిలీజ్ అయ్యి, ఇది చినుకు చినుకు అందరితో పాట పుట్టి మళ్ళీ ఇప్పుడు బాబు మోహన్ పాట పెడితే డ్యాన్స్ వేసేటట్టే ఉన్నాడే అని అక్కడ టాక్. నేను రెడీ అన్నా, నేను కూడా రెడీ అన్నారు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. సో మళ్ళీ పెడితే నేను రెడీ, మళ్ళీ డ్యాన్స్ చేయడానికి రెడీ. కనుక ఏమో రేపు నేను ఎప్పుడు రేపటి నమ్మదు కదా. అవును సార్, పగటి కళ్ళు కనను, వస్తే రెడీ ఏ దేనికైనా.